భీముడు అతనికి అభయము తగినాడు. సుమతిని విడిచిపెట్టి అశోకుడు తన స్వాధీనము చేయమని కృష్ణుడు పాండవులతో కలిపిన సంధివేరములు చనిపోయినవి. ఇక రేపో మాపో పాండవ యాదవ సంగ్రామము అనివార్యము. ఇది కథ. ఈ రొట్టె విరిగి నేతిలో పడినట్లయినది. కాగల కార్యము గంగరులే నెరవేర్చగలనట్లుగా మన ప్రమేయము లేకుండా పాండవులు యాదవులు తన్నుకొని సచ్చే సమయం ఆసన్నమైన మా అల్లుడు కలిసి చెవులు కొనుక్కొనిచున్నారు. ఏమీ లేదు మనేంద్ర. రాజరాజా, చల్లకు వచ్చే ముందదాజన నందులకు నేను మీ మేలు కోరి మీకు ఒక ముఖ్య విషయం చెప్పుటకే ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు మీరు నేను ఏ అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం మంచిది. ఈ విషయమనందు మీరు పూర్తిగా నన్ను నమ్మాలి, సరేనా? మేము నిన్ను నమ్మకపోవడం ఏమిటి? సెలవిండు మహాత్మా, సెలవిండు. సుయోధన, పాండవులను అంతమొందించవలనని మీరు చేస్తున్న ప్రయత్నములకన్నిటికీ ఆ కృష్ణుడు అడ్డుపడుచున్నాడన్న మాట వాస్తవమే కదా? మాటకి వాస్తవమేమనిరా? అట్లయినచో ముందుగా ఆ కృష్ణుని అడ్డు తొలగించినచో ఆ పిదప పాండవులను అంతమొందించడము మీకు చాలా సులభము. కావున ఈ సమయమున మీరు పాండవుల పక్షమును చేరి కౌరవ పాండవు లేకమై ఆ కపట నాటక సూత్రధారిని కడతీర్చినచో సుయోధన, ఎట్లున్నది ఈ నారదుని మంత్రాలోచన? అద్భుతమైన ఆలోచన. ఇందులో మీ నటనా చాతుర్యము అమోఘము. యోధన, ఎప్పుడు ఈ నారదుడు చెప్పినట్లు మనము పాండవుల పక్షమున చేరినతో మనము తలచిన కార్యము సఫలమగు. అన్నదమ్ముల బిడ్డలు అన్నదమ్ములు కాకపోదురా. ఎంతైనా పాండవులది కౌరవులది రక్త సంబంధం కదా. ఇప్పుడు మనం మన సహాయములకు పాండవులు ఖచ్చితంగా అంగీకరించగలరు. ఆర్య, మీ పాచకం పారినట్లున్నదే. మీ పాచిక ముందు నా పాచికలు లెక్కయా స్వామి? అయ్యా, నీ ఆంతర్యము నేను ఎరుగుదును. మనం ఇరువురము నడుచుతున్న మార్గం ఒక్కటే, మన ఇరువురి తలంపు కూడా ఒక్కటే. అదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. రాజరాజా, మీరు పాండవులకు సహాయకులుగా వచ్చుటకు వారిని ఒప్పించు భారము నాది. మీరిక యుద్ధములకు సిద్ధమైనట్టు నేనిక వెళ్ళి వచ్చాను. నాకు సమయము లేదు. నారాయణ ఈ మా సన్నివేశంలో మధుసూదనాచారి గారు 300 రూపాయలు